మరి గత కొన్ని రోజుల నుంచి మనం చూసుకున్నట్లయితే కూడా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అని చెప్పి సోషల్ మీడియాలో ఏడ చూసుకున్నా కూడా వైరల్ అవుతుంది. మరి బీఆర్ఎస్ లో ఉన్న నాయకులు ఎవరు కూడా రెస్పాండ్ అయితలేరు. అది ఆదరణైనా అని చెప్తలేరు. ఇప్పుడు బీఆర్ఎస్ పైన అధికార పార్టీ ఎన్ని కేసులు పెట్టినా ఏది చేసినా కూడా సో అండ్ సో ఇన్ని అక్రమాలు చేసినారు అదే అని చెప్పినా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు హరీష్ రావు గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, దయాకర్ రావు గారు కానివ్వండి, ఇంకా కొంతమంది నాయకులు వద్దిరాజు రవిచంద్ర, ఇంకా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు ఇట్లా వీళ్ళు మాట్లాడుతున్నారు. మరి మిగతా ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కొంచెం మౌనంగా ఉంటున్నారు. మనం కాళేశ్వరం దానిపైన కూడా చూసుకున్నట్లయితే వీళ్ళే మాట్లాడుతున్నారు తప్ప ఎక్స్ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువ మాట్లాడతలేరు. వాళ్ళందరూ కూడా బయటికి రావాలి. ఇంకేంటంటే బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా ఏంటంటే తెలియాలి కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా కానివ్వండి దేని గురించి ఎంత ఏంటిదన్నా కూడా తెలియాలి. ఏది ఎంత ఉపయోగపడుతుంది, మన తెలంగాణ రాష్ట్రం ఈ రోజు ఇట్లుందంటే ఎవరి వల్ల ఏందనేది కూడా అధికార పార్టీ వీళ్ళ పైన ప్రశ్నించినప్పుడు మీరు చెప్పేటట్టు ఉండాలి కదా. లేకపోతే ఇట్లాంటి సోషల్ మీడియాలో కానివ్వండి ఎక్కడ వచ్చిన రూమర్లను కూడా నమ్మేస్తా ఉంటారు జనాలంతా కూడా. అరే నిజంగా బీఆర్ఎస్ విలీనం చేస్తుండ్రా ఏందనేది కూడా అనుకుంటారు.